ఐడియా లేదండి. ఈసారి ఒకసారి ఛాన్స్ ఇస్తే మనం వైసీపీకి ఎలాగోసారి ఛాన్స్ ఇచ్చాము, ఇలా కూడా ఒక్కసారి, ఎందుకంటే వీళ్ళు కమ్మండే వచ్చారు కాబట్టి ఇప్పుడు ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుండు అనుకుంటున్నాను. అంటే కాకపోతే పవన్ కళ్యాణ్ సింగిల్ గా రావట్లేదు కదా, పొత్తుతో వస్తున్నాడు కదా, సో అది ఎలా అనిపిస్తుంది అది ఫ్యాన్ గా? అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలియదు కదా రాజకీయం ఎలా ఉంటుందో. పొత్తుతో వస్తే చంద్రబాబు నాయుడు గారికి చాలా తెలుసు, ఆయన పొత్తుతో వస్తే కంపల్సరీ మంచిగా ఉంటదని చెప్పి ఫీల్ అవుతున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు హవా ఎలా ఉండబోతుందండి ఎలక్షన్స్ లో? మంచిగా ఉంటదని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మన 100 చూసుకుంటే 90% వాళ్ళే వస్తారు అనుకుంటున్నాం. 10% ఏదో చెప్పలేము, 90% వాళ్ళే వస్తారు. సో జగన్ పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఇద్దరి మధ్య తేడా ఏంటంటే పరిపాలన? తేడా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారేమో కడతారు, జగన్ వస్తేనేమో కూల్చేస్తున్నారు, అది తేడా. సో కానీ వాళ్ళు ఈసారి 175 వస్తామంటున్నారు కదా. నేను చెప్తానండి, నేను ఒక 175 సీట్లు నేను నిలబడతా, నాకు వస్తే నేను చెప్తాను. మనం చెప్పినంత మాత్రం జరగదు కదా అది. సో ఎప్పుడైతే టీడీపీ జనసేన కలిసిందో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు అంటున్నారు, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు ప్యాకేస్తారని ఎక్కువ విమర్శలు చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారండి? 3 పెళ్లిళ్ళు చేసుకున్నంత మాత్రాన ప్యాకేస్తారని, దాన్ని పక్కకి వెళ్ళిపోయినంత మాత్రాన ప్యాకేస్తారు. పెళ్లిళ్ళు చేసుకోకుండా నడుచుకుంటే అదేమో రాదు, పెళ్లిళ్ళు చేసుకుంటే అయిపోయింది. సరే పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ముందుకు వచ్చి మాకు ఇది జరగలేదని చెప్పలేదు కదా ఎవరు, ఆయన గురించి ఎవ్వరు తప్పుగా మాట్లాడలేదు. అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, తను ఇండివిజువల్ గా నిలవట్లేదు అంటున్నారు కదా. అంటే ఆయనకి రాజకీయం తెలియదు కదా ఫస్ట్. అంటే తెలియదే 10 సంవత్సరాలు ఉన్నాడు రాజకీయంలో. అంటే రాజకీయం ఇంకా అవ్వాలి కదా, ఎప్పుడైనా కానీ మేకేమని పర్ఫెక్ట్ అంటారు కదా, ఇంకా ఆయన పర్ఫెక్ట్ అవ్వాలి కదా. అందువల్ల పెద్దలతో పెద్దలతో ఉండడం అనేది తప్పేం కాదు, పెద్దల ద్వారా ఇంకా నేర్చుకుంటాడు ఆయన. అంటే ఇప్పుడు చూసుకుంటే ఫ్యాన్స్ ఎవరైనా కూడా ఓటేసే వాళ్ళు పవన్ కళ్యాణ్ చూసి ఓటేస్తారు తప్ప వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే ఓటు వేయరు కదా. ఫ్యాన్ అన్న వాళ్ళు పొత్తు పెట్టుకున్నా పొత్తు పెట్టుకోపోయినా మనము మారాలి అని అనుకుంటే ఓటేస్తారండి. అది ఫ్యాన్ అనే వాళ్ళు ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారని చెప్పి ఓటేయకుండా ఉంటాం కాదు. ఆయన చేసే అభివృద్ధి అలా అయినా చేయగలుగుతారు, ఇలా అయినా చేయగలుగుతారు. ఎవరైనా అలా ఆలోచించి ఓటేస్తేనే బాగుంటది, రాష్ట్రం అనేది బాగుంటది. 2019లో వైసీపీకి 150 సీట్లు వచ్చాయి, టీడీపీ జనసేనకి 24 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎలా ఉండబోతున్నారు? ఈసారి అయినా చెప్పలేమండి, గ్యామ్లింగ్ జరిగితే లాస్ట్ టైం లాగే అవ్వచ్చు, లేదు అని అంటే రావచ్చు. మీరైతే ఎవరు గెలవాలనుకుంటారు? నేనైతే చంద్రబాబు నాయుడు గారు గెలవాలనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.